నమస్తే ఎవ్రీవన్. ఇప్పుడు ఈ విగ్రహం గురించి మీకు ఈరోజు మరికొన్ని విషయాలు మాట్లాడదలుచుకున్నాను. విషయం ఏంటంటే పూర్తయిపోయింది. అయిన తర్వాత లాస్ట్ ఒకసారి విజిట్ చూపించాము విగ్రహం వాళ్ళకి. సో ఈయన యొక్క అంటే ఈ పెద్ద ఆయన ఎవరైతే ఉన్నారో ఈయన వాళ్ళ అన్నయ్య గారు వచ్చి చూశారు. ఆయన చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. సో నెక్స్ట్ వచ్చేసి తల కొంచెం తగ్గించమని రిక్వెస్ట్ చేశారు. సో తగ్గిస్తే ఇంకా ఫీచర్స్ బాగా వస్తాయి అని చెప్పడం జరిగింది. సో దానికోసం మళ్ళీ ఇంకొకసారి కటింగ్ వేస్తున్నాం అనమాట. అయితే మరొక విషయాలు ఏమిటి అని అంటే, సో ఈయన పెద్ద ఆయన వీల్ చైర్లో కూడా కొంతకాలం పాటు ఉన్నారు అని చెప్పారు. సో కాబట్టి ఆ వీల్ చైర్లోనే పెట్టడం జరిగింది. సో నెక్స్ట్ వచ్చేసి ఆయన ఏమైతే ఎక్కువ కాస్ట్యూమ్ యూజ్ చేస్తారో అదే కాస్ట్యూమ్ని మనం వాడడం జరిగిందనమాట, ఆయన వేసుకున్నటువంటి బట్టలు. ఓకే. సో అయితే ఇక్కడ మీరు చూడొచ్చు, ఆయన చెవుల పైన కూడా మనం ఎయిర్ని పెట్టడం జరిగింది. సో అంత రియలిస్టిక్గా ట్రై చేసాము. సో నెక్స్ట్ వచ్చేసి అంటే మీరు ఇంకా కొంచెం ఈ వీడియోలోనే ఆఖరిలో మీరు చూస్తారు, ఆయనకి పెట్టుకున్నటువంటి చేతి వేళ్ళకి ఉన్న ఉంగరాలు కూడా మనం ఏం చేసామనంటే డైరెక్ట్గా వెండి ఉంగరాలు తీసుకుని వాటికి బంగారు పూత పోయించడం జరిగింది. సో డైరెక్ట్గా వాటిని పెట్టడం అంటే డైరెక్ట్గా పెట్టడం కొంచెం ఇబ్బంది అయింది. అందుకోసం ఏం చేసామంటే అడుగు భాగంలో ఉంగరాన్ని కట్ చేసి ఓపెన్ చేసి మళ్ళీ వేళ్ళకి పెట్టి నొక్కడం జరిగిందనమాట. సో పొరపాటున మనం ఆ వీడియో తీయలేకపోయాము. సో మళ్ళీ ఏదైనా విగ్రహం అవకాశం వచ్చినప్పుడు మీకు అది ఎలా పెట్టాలి అవన్నీ కూడా మీకు ఇంకా డీటెయిల్స్ చూపించే ప్రయత్నం చేస్తాను. సో ఈ కటింగ్ని మనం ఒక పక్క నుంచి పూర్తిగా చేసుకుంటూ లైట్గా తగ్గించుకుంటూ రావాలి. సో లైట్గా చేయమని మాత్రమే చెప్పారు. సో అందువలన మళ్ళీ ఇంకొకసారి కటింగ్ చేస్తున్నాం అన్నమాట. సో ఐబ్రోస్ కూడా కొంచెం లైట్గా తగ్గించమని చెప్పారు. సో చేసాము, మీసం కూడా. ఓకే. సో ఆయన పెట్టుకున్నటువంటి పాదాలని కూడా నెక్స్ట్ వీడియో అంటే ఈ వీడియో ఆఖరిలోనే చూపిస్తాను. ఆయన ఎప్పుడైతే ఏ చెప్పులు అయితే వేసుకుంటారో అలాంటివే కొత్తవి తీసుకుని మనం పెట్టడం జరిగింది అన్నమాట. సో అంతా కూడా అంత రియలిస్టిక్గా చేయడం జరిగింది. ఓకే. సో రియల్గా మీకు ఒక రియల్ మనిషికి కటింగ్ వేస్తున్న ఫీలింగ్ కలుగుతుందని నేను అనుకుంటున్నాను. సపోర్ట్ మై ఛానల్. సో ఏమైనా డౌట్స్ ఉండినా కూడా మీరు కామెంట్ చేయండి. సో లైక్ చేయండి ప్లీజ్. ఓకే. ఇక్కడ నేను కటింగ్ వేస్తున్నప్పుడు మాత్రం రియల్గా నేను ఒక మనిషికి వేస్తున్న ఫీలింగే కలిగింది. సో ఐ ఫీల్ సో హ్యాపీ అనమాట. చెవుల పైన పడుతున్నటువంటి ఆ ఎయిర్ని కూడా లైట్గానే తగ్గించాం, మరీ ఎక్కువ ఏమీ తీయలేదు. సో లైట్గా తీసాం అన్నమాట. చూడండి, దీనికి అంటే తలని మీకు ఇంకా క్లోజప్లో చూపిస్తాను. వైట్ హెయిర్ కూడా ఉంటుందన్నమాట అక్కడక్కడ ఒరిజినల్గా. అంటే మనం విగ్ తయారు చేసేటప్పుడు కూడా మనం చెప్పామన్నమాట. సో ఆయనకి అక్కడక్కడ వైట్ హెయిర్ కూడా ఉండేట్టుగా అంటే ఒరిజినల్ ఫీల్ కలగడం కోసం అలా చేసాం అన్నమాట. సో అది మీకు క్లోజప్లో చూపిస్తాను ఈ వీడియో ఎండింగ్లో. ఓకే. ఒకసారి ఫైనల్గా అంతా కూడా ఒకసారి దువ్వుతూ చూసుకోవాలి. ఇప్పుడు మనం కటింగ్ వేసేటప్పుడు ఇక్కడ ప్రాబ్లం ఏమిటి అంటే స్కిన్ తగిలే భాగంలో హెయిర్ పైన విగ్కు ఉన్నటువంటి మ్యాట్ ఇబ్బంది పెడతా ఉంటుంది అనమాట. అంటే దువ్వెన పెట్టినప్పుడు మ్యాట్కి చిక్కడిపోతూ ఉంటుంది అనమాట. అది చూసుకుంటూ కటింగ్ చేయాలన్నమాట. ఓకేనా. సో ఇప్పుడు మీరు క్లోజప్లో చూడండి. ఓకేనా. వైట్ హెయిర్ ముందుకు పడినటువంటి హెయిర్ని కొంచెం తీయడం జరిగింది. ఇక్కడ మీకు చాలా క్లోజప్లో చెవుల పైన వెంట్రుకలు కనబడుతున్నాయా చూడండి.
ఓకే, ముందుకు పడినటువంటి కట్ చేసాము. సో చాలా లైట్గానే చేయడం జరిగింది. సో ఫైనల్గా కళ్ళద్దాలు కూడా పెట్టి ఒకసారి చూసాము. సో పెన్ కూడా ఒరిజినల్గా చూడండి, ఇక్కడ ఉంగరాలు అనమాట, ఇందాక చెప్పాను కదా. సో ఉంగరాలని చూడండి, చెప్పులు, ఆయన వేసుకున్నటువంటి బట్టల్ని కొత్తగా కుట్టించడం జరిగింది అనమాట. ఓకే, సో ఫైనల్గా ఇలా ఉంది. సో చూడడం జరిగింది, చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి తీసుకువెళ్ళడం జరిగింది. ఓకే, అది కూడా మీకు ఒక వీడియోలో చూపిస్తాను. ఓకే, థ్యాంక్ యూ. లైక్ అండ్ సబ్స్క్రైబ్. ఓకే.